ఇంకెవరైనా అతనికి జడ్చర్లలో గానీ, ఇంకెక్కడైనా అతనికి హెల్ప్ చేశారా? ఇవన్నీ గూడా బయటికి రావాల్సింది. అలాంటివేమన్నా ఉంటే వాళ్ళ మీద గూడా ఈ కేసు ముందుకెళ్ళే అవకాశం ఉంది. అంటే ఒక హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి, ఆ హత్యకు దోహదపడిన వాళ్ళెవరు అనేది గాని తేలితే కేసు ఖచ్చితంగా ట్రయల్ వరకు గూడా ముందుకెళ్తుంది. అప్పుడు వాళ్ళకి శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. దట్ ఈజ్ వన్ యాస్పెక్ట్. రెండవది ఈ అబ్బాయి చెప్పాడు. ఎందుకంటే మరణ వాంగ్మూలం జనరల్‌గా అబద్ధం ఉండదు. అబ్బాయి చనిపోయే ముందు చెప్పాడు. 2 ఏళ్లుగా నన్ను లవ్ చేసి, నా డబ్బులన్నీ కాజేసి, ఆ అమ్మాయి ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అనేది అతని వాక్యం యొక్క సారాంశం. సో, ఆ సారాంశం ప్రకారం ఇది మొన్ననే మనం అశూరెడ్డి కేసు కూడా చూసాం. దాదాపు 9,00,00,000 అబ్బాయి దగ్గర కాజేసి, ఆ అమ్మాయి తర్వాత అతన్ని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని వార్తలొచ్చాయి. ఇది జనరల్‌గా చాలామంది అమ్మాయిలు చేసే పని. అంటే బాయ్ ఫ్రెండ్స్ అంటేనే ఏటీఎంలాగా ట్రీట్ చేయడం, వాళ్ళ దగ్గర ఖర్చులు పెట్టించుకోవడం, ఇంకొక బాయ్ ఫ్రెండ్ దొరికితే వాళ్ళకి నచ్చినోడు కావచ్చు, లేదా ఇంకా బాగా ఖర్చు పెట్టేవాడు కావచ్చు, దొరికినప్పుడు షిఫ్ట్ అయిపోవడం. ఈ షిఫ్టింగ్ అనేది ఆహ్, స్మూత్‌గా ఉండదు. రఫ్‌గా ఉంటది. రఫ్‌గా ఉండడం, వాళ్ళ ఫోన్‌లు తీయకపోవడం, వాళ్ళని రూడ్‌గా మాట్లాడడం, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ మేల్ ఇగో హర్ట్ అవుతుంది. దాన్ని నార్సిసిస్టిక్ ఇంజ్యూరీ అంటారు. వాళ్ళ మేల్ ఇగో దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఒక రివెంజ్ మోడ్‌లోకెళ్తారు. నా డబ్బులు తీసుకుంది, నాతో తిరిగింది, ఆహ్, నా దగ్గర ఇంత ఖర్చు పెట్టించుకునింది, ఇన్ని గిఫ్ట్‌లు తీసిచ్చుకుంది, ఇప్పుడేమో వేరే వాడితో తిరుగుతుంది అన్న ఒక దీంట్లోకి రివెంజ్ మోడ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయినప్పుడు కూడా జరుగుతుంది. ఈ అబ్బాయి అలాగే వెళ్ళిపోయినాడా అన్నది మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అది ఆ అబ్బాయి వాంగ్మూలాన్ని, ఆ వాక్యం బట్టి మనం చెప్పాలి. అంత తప్ప మనకి అదనపు ఇన్ఫర్మేషన్ లేదు. అదనపు ఇన్ఫర్మేషను ఇన్వెస్టిగేషన్ తర్వాతే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ కూడా వాళ్ళు ఆహ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో చూస్తున్నారు కాబట్టి, ఆ అమ్మాయి ఫోన్‌లో ఏమేమున్నాయి, ఈ అబ్బాయితో ప్రేమ అవన్నీ ఉంటే అవన్నీ కూడా రిట్రీవ్ చేస్తారు వాళ్ళు. అట్లాగే ఈ అబ్బాయి ఏమన్నా ట్రాన్స్‌ఫర్‌లు చేశాడా? బ్యాంక్ అకౌంట్‌లో ఆ అమ్మాయికి ఏమన్నా ఈ అబ్బాయి నుంచి వెళ్ళిందా? డబ్బులెళ్ళాయా? లేకపోతే ఏమన్నా గిఫ్ట్‌లు తీసి ఇచ్చాడా? ఇవన్నీ కూడా అబ్బాయికి ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా, ఎవరికొకరు చెప్పుంటారు. అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలిసుండే అవకాశం ఉంది. ఇవన్నీ పోలీసుల ఎంక్వైరీలో గాని మనకి రావన్నమాట. సో, అవన్నీ చెప్పాల్సింది. ఎందుకు మనకి ఈ కేసులో డీటెయిల్స్ తెలియాల్సిందంటే, ఇలాంటివి జరిగినప్పుడు జనరల్‌గా వీటి నుంచి ఏం నేర్చుకోవాలి? అబ్బాయిలు ఏం నేర్చుకోవాలి? అమ్మాయిలు ఏం నేర్చుకోవాలి? అమ్మాయిలేందంటే విపరీతంగా ఖర్చులు పెట్టించి బాయ్ ఫ్రెండ్‌ల దగ్గర, ఆ తర్వాత వాళ్ళు అతన్ని వదిలేస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటదనేది అమ్మాయిలకి తెలియాలి. అంతేగాని ఇప్పుడేదో సుఖంగా మనం హోటల్‌కి తీసుకెళ్తున్నాడు, సినిమాలకి తీసుకెళ్తున్నాడు, లేకపోతే ఈ మధ్య విపరీతంగా ట్రావెల్‌కి కూడా ఖర్చు పెడతారు అమ్మాయిలు. గోవాకి తీసుకోమంటారు, లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్ళమంటారు. ఇంకా డబ్బుంటే థాయిలాండ్‌కో, ఇంకో దగ్గరికి తీసుకెళ్ళమంటారు. ఇలాగా ట్రావెల్‌కి కూడా తీసుకెళ్తారు. ట్రావెలు, బట్టలు, ఫోన్‌లు, ఇంకా ఐటెమ్సు ఇవాళ కాస్టు ఎంతున్నాయో మనకు తెలుసు ఒక్కొక్కటి. అలాగా ఐఫోన్ కంటే తక్కువ అడగరుగా ఎవరు. అలాగా ఏందంటే, ఈ విపరీతంగా ఖర్చు పెట్టించడం వల్ల వచ్చే రిపర్కషన్స్ ఎలా ఉంటాయనేది తెలియాలి. చాలామందికేందంటే, కాన్సిక్వెన్సెస్ ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ప్రెజెంట్‌లో మనకు బాగా నడుస్తుంది అనే మాత్రమే ఉంటది తప్ప, ఇది ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఉండదు. అందుకనే దేంట్లో ఏ రిలేషన్‌షిప్‌లో ఎంటర్ అయినా, దాంట్లో కాన్సిక్వెన్సెస్ ఏముంటది? ఒకవేళ ఈ రిలేషన్‌షిప్పు ఎగ్జిట్ అవ్వాలంటే ఎట్లా? ఎంట్రీ మాత్రమే చూసుకుంటే చాలదు. ఎగ్జిట్ కూడా చూసుకోవాలి. అది అమ్మాయిలు ఆలోచించుకోవాలి. అట్లాగే మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ ఎక్కువుంటున్నాయి అమ్మాయిలకి. అంటే ఒక అబ్బాయితోనే ఒక టైంలో ఒక అబ్బాయితో కాకుండా ఒకేసారి ముగ్గురు అబ్బాయిలతోనో, నలుగురు అబ్బాయిలతో కూడా అఫైర్‌లు మెయింటైన్ మల్టీ ట్రాక్ లవ్ స్టోరీలు నడుస్తూ ఉంటాయి. అది తెలిసినప్పుడు కూడా వీళ్ళలో ఒకరో ఇద్దరు ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, కాన్సిక్వెన్సెస్ ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతుంటే, ఆ రిలేషన్‌షిప్‌లో కాన్సిక్వెన్సెస్ ఏంటనే ఒక క్లారిటీ లేకుండా ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు. అది అమ్మాయిలు ఆలోచించుకోవాలి. ఇక అబ్బాయిలు ఇప్పుడు ఈ అబ్బాయి జీవితం ఏమైంది? ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయింది. ఈ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయింది. ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పెయిన్‌తో ఉంటారు. ఈ అబ్బాయి మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంత దుఃఖంతో ఉంటారు. ఇదంతా కూడా ఆ అబ్బాయి గాని కొద్దిగా ఆలోచించుంటే, సరే అయిపోయింది, అయిపోయింది. నా దగ్గర నాతో గడిపింది కొద్ది రోజులు, డబ్బులు ఖర్చు పెట్టిచ్చింది. పోతే పోయింది. నేను ఇంకొక రిలేషన్‌షిప్‌లోకెళ్తాను. నా జీవితాన్ని మళ్ళీ నేను రీస్టార్ట్ చేసుకుంటాను అనగానే అతను ఆలోచించుకొని, లేదు అతని వల్ల కాకపోతే ఒక సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి ఇదంతా జరిగిందంతా చెప్పి,
ఇలాగ ఉంది నేనేం చేయాలని అడిగి ఉంటే సైకాలజిస్టు కొద్ది రోజులు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆ వూండ్ అనేది హీల్ అవుతుంది. అతనికి వూండ్ అయింది లోపల. ఒక పెద్ద గాయం అయ్యుండొచ్చు. అది హీల్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఇంట్లో వాళ్ళు గాని, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదంతా గుర్తించి అతనికి హెల్ప్ చేయాల్సి ఉంది. ఈ యాంగిల్‌లో ఆలోచించకపోతే రెండోదేంటంటే ఈ డబ్బులు రేపు నేను ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఖర్చు పెడతాను. రేపు ఈ అమ్మాయి నాతోనే ఉంటదని రూల్ ఏం లేదు. అయినా కూడా పర్వాలేదు. ఉన్నంత వర్తే ఆ అమ్మాయి ఎంతసేపు నాతో ఉంటే అదే నాకు చాలు అనుకునే యాటిట్యూడ్ ఉంటే పర్లేదు గానీ, నువ్వు ముందే ఆ అమ్మాయితో నీ జీవితాన్నంతా ప్లాన్ చేసుకొని డ్రీమ్స్ కానీ, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయితో కూడా ఎంత బావుంటదో ఇవన్నీ ఊహించుకొని ఆ అమ్మాయికి ఖర్చు పెట్టడం మొదలుపెడితే, ఖచ్చితంగా రేపు ఆ అమ్మాయి నీతో లేనప్పుడు ఖచ్చితంగా అది పెద్ద గాయమవుతుంది. రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుంది. దానివల్ల జీవితాలన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి అబ్బాయిలు కూడా దీని నుంచి నేర్చుకోవాలి. అందుకనే ఇలాంటి కేసుల్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌తో పాటు ఒక క్రిమినల్ సైకాలజీ లేదా ఫోరెన్సిక్ సైకాలజిస్టులు కూడా వ ఇన్వెస్టిగేషన్‌లో పార్ట్ అయితే, వాళ్ళు ఈ కేసులను అనలైజ్ చేసి సమాజానికి చెప్పగలుగుతారు. దీని నుంచి గర్ల్స్ అండ్ బాయ్స్ నేర్చుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇవి అనివార్యం. వీటిని అవాయిడ్ చేయలేం. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? రిలేషన్‌షిప్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి? అనేది నేర్చుకోకపోతే వేస్ట్ అనమాట. కాబట్టి నేర్చుకొని ప్రివెంట్ ఎలా చేయాలనేది ఆలోచించడానికి ఇలాంటి కేసుల్ని స్టడీ చేసి వాటిలో నుంచి ఏం గ్రహించాలనేది కొంత సైకాలజిస్టులు చెప్పాల్సిన అవసరం ఉంది.